రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను, ఈ గుర్తొచ్చింది కాబట్టి. మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తీస్తున్నారు, సెన్సస్. ఓకే, జనాభా లెక్క. ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది, ఒక అద్భుతమైన అవకాశం. ఏంటనంటే, ఇంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్గా గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు. ఇది గనక వదిలేస్తే మళ్ళీ రాదేం మీకు. తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనివ్వరు. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నన్ను ట్రోలింగ్ చేశారు చాలామంది, నన్ను చెడ్డగా చూశారు, ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడని. ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో, కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు మనకిచ్చినటువంటి జనాభా లెక్కల్లో పైన క్వశ్చన్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం ఒక పట్టీ ఇచ్చారు, ఒక టేబుల్. ఆ టేబుల్లో 9వ కాలం, ఆ టేబుల్లో 9వ కాలం మతం, రిలీజియన్ పెట్టారు. అయితే నాకు ముందు ఒక ప్రశ్న వచ్చింది, తర్వాత నిజమే అనిపించింది. ఎలా అంటే, ఆ పట్టీలో అమ్మ పేరు ఉంటుంది, నాన్న పేరు ఉంటుంది, కొడుకు పేరు ఉంటుంది, కూతురి పేరు ఉంటుంది, అల్లుడి పేరు ఉంటుంది, మనవడి పేరు ఉంటుంది, మనవరాల పేరు ఉంటుంది, బస్ బాగుంది. అయితే ప్రతి దానికి కూడా మతం రాయమన్నాడు. ఎందుకని రాయమన్నాడు అనంటే, ఏమో మీ నాన్న ఓ మతం ఏమో, నీదో మతం ఏమో, మీ నాన్న మతాన్ని నువ్వు ఫాలో అయ్యేమో. అంటే భారత ప్రభుత్వం ఏం గుర్తించిందంటే, మతం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది. నాకు నచ్చింది, అర్థమైందా? అందుట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ 6 మతాల పేర్లు రాశారు. 6 మతాలు. మొదటి హిందూ, రెండోది ముస్లిం, మూడోది క్రిస్టియన్, నాలుగోది బౌద్ధ మతం, 5వది సిక్ మతం, 6వది ఏదో పెట్టారు, మర్చిపోయాను. ఓకే, పెట్టిన తర్వాత ఇంకో 2 పెట్టారు. ఏంటి తెలుసా? నో రిలీజన్, అంటే నాకు ఏ మతం లేదు, అర్థమైందా, నేను ఏ మతాన్ని ఫాలో అవ్వను. ఈ విధంగా 2 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏదో ట్రైమని అన్నారు. అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, నా సొంత రక్షణ అన్నదాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. మతం అనేది ఎవరు కాదు. సరే, ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే, ఇక 3 రోజుల్లో ఇది జరుగుద్ది. 3 డేస్లో అయిపోద్ది భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో. మిగిలిన చోట అవ్వదు కానీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు. సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని రాస్తారనుకోండి, మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా. ఇంకా మిమ్మల్ని ఎవరు అడగడం, మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, చాలా ఈజీగా అయిపోద్ది. లేదు సార్, నాకు రాయితీలు పోతాయి, నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే యేసు ప్రభువుని వదిలేసాయి. నేనేమంటలేదు, నేనేం బలవంతంగా చేయట్లేదు. ఓకే, నువ్వు హిందూగా చలమని అయిపో, జై శ్రీరామ్ అను, అయిపోయింది, నో ప్రాబ్లం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే నేను ప్రైజ్ ది లార్డ్ అంటాను, కానీ నాకు మాత్రం ఇవన్నీ కావాలి అని అంటే కుదరదు. అది వణకడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి. కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి, ప్రయాణం అయిపోవాలంటే కుదరదు. పౌలు భక్తుడు భయముతోనూ వణుకుతోనూ ఈ పని చేయమని ఎంతో అంటే, నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, నువ్వు కేర్లెస్గా ఉండడానికి వీల్లేదు, నువ్వు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి, అది చెప్తున్నాడు. ఓకే, ఇది చెప్పిన తర్వాత ఆయన మనల్ని వెలగమంటున్నాడు. 14వ వచనం నుంచి 18వ వచనం దాకా వెలగమంటున్నాడు. వెలగమంటానికి వర్కౌట్ మీరు కొనసాగించండి అంటున్నాడే. ఈ వర్కౌట్ అనే దాంట్లో 4 విషయాలు చెప్తున్నాడు, మీకు చెప్తాను. 14 నుంచి 18 దాకా చూడండి బైబిల్లో. సణుగులను సంశయములను మాని, అంటే మనం ఒక విషయం మీద వర్కౌట్ అవ్వాలి. ఏంటి ఆ విషయం అంటే, వీ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ మర్మరింగ్. మనము కొన్ని విషయాల్లో సణుగుతామంట, అయ్యేంటో మీకు చెప్తాను. కొన్ని విషయాల్లో సణుగుతాం. ఏ విషయాల్లో మనం సనగకూడదు అది మనం తెలుసుకుందాం, నెంబర్ 1. రెండోది, వర్కౌట్ టు బి ప్యూర్ సన్స్ అండ్ డాటర్స్. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులుగా ఉండటానికి మీరు వర్కౌట్ చేయండి. అదేంటి మనం చూద్దాం. బట్ ఏం చేయాలో చూస్తున్నాను. 1, గొనకూడదు. 2వది, పవిత్రంగా ఉండాలి. 3వది, వర్కౌట్ టు విట్నెసింగ్ అండ్ ఇగ్నైటింగ్. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం ఎలగాలి, మన బల్బు ఎలుగుతూ ఉండాలి. దానికోసం ఎలా వర్కౌట్ చేయాలి అది కూడా చూద్దాం. ఇది 3వది. 4వది, వర్కౌట్ టు ఫాలో ద సాక్రిఫిషియల్ మోడల్. సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను.
అయితే ఈ విధంగా వర్కౌట్ చేయాలంటే నేను పానార్పణంగా అయిపోయాను, అంటే నీళ్లు నేల మీద పోసేసినట్లు అయిపోయాను. ఆ విధంగా అయిపోవాలి, సమర్పించేసుకోవాలి. ఈ 4 విషయాల్లో వర్కౌట్ అని అన్నాడు. 1, గొనకూడదు. 2, పవిత్రంగా ఉండాలి. 3, మీరు సాక్షులుగా వెలుగుతూ ఉండాలి. 4, సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడాలి.